నామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. యేసయ్య సిలువలో పలికిన 4వ మాట గురించి ధ్యానించుకుందామండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు 3 మాటల్లో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ 4వ మాటలో ప్రభువా, మీరు మీ కృపని నాకు తోడుగా ఉంచండి. వింటున్న బిడ్డల్లో మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. యేసయ్యా, మీరు నాతో ఉండండి. మీ కృపతో నన్ను ఆవరించి ఉండండి. మీ ఆత్మని సంచికరువుతో నన్ను బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇది ఒక వేదనతో యేసయ్య పలికిన మాట అన్నమాట. మనం చెప్పుకుంటాం కదా, ప్రతిసారి దేవుడు 6 రోజులు సృష్టిని కలుగు చేసి 7వ రోజు విశ్రమించారు. తర్వాత యేసయ్య సిలువ మీద 7 మాటలు పలికారు. 7 అనేది పరిపూర్ణతకి, సంపూర్ణతకి గుర్తై ఉన్నదన్నమాట. అయితే యేసయ్యని ఈ మాట చాలా బిగ్గరగా పలికినట్లు చూస్తున్నాము. యేసయ్యని 9 గంటలకి సిలువ వేస్తారు. వేసినప్పుడు 9 నుంచి 3 గంటల లోపు 3 మాటలు పలికితే 12 తర్వాత నుంచి 3 గంటలకి మిగిలిన 4 మాటలు పలికారనమాట. అప్పుడు 12 గంటలకి ఆ ప్రాంతమంతా, ఆ దేశమంతా చీకటి కమ్మి ఉంది. ఆ చీకటిలో యేసయ్య పెద్దగా బిగ్గరగా ఏలీ ఏలీ లామా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా అని చెప్పేసి అంటున్నారు. సిలువలో వేలాడుతూ యేసయ్య మనకు ఒక అమూల్యమైన మాటల్ని, గొప్ప ధననిధి లాంటి ఆ మాటల్ని మనకి ఇచ్చారు. అది మనం దాన్ని మన జీవితానికి అన్వయించుకొని మనం బ్రతకాలని దేవుని కోరిక అనమాట. అయితే ఈ మాట ఎందుకు అన్నారంటే, కీర్తనలు 22:1 ఆ ప్రవచనం నెరవేర్పు కోసం దేవుడు ఆ మాట అన్నారనమాట. అక్కడేమని ఉంటుందంటే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అనే మాట నెరవేర్పు కోసం యేసయ్య ఇలా పలికారని మనం చూస్తున్నాం. అయితే యేసయ్య పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో ఆయనతో పాటు శిష్యులందరూ ఉన్నారు కదా. ఈయనతో పాటు దగ్గరగా ఉండి నా ప్రాణం పెడతాను అని చెప్పిన పేతురు ఉన్నాడు. అలాగే 30 వెండి అప్పుడు ఆ పేతురు మరి యేసు అంటే ఎవరో నాకు తెలియదని బొంకినప్పుడు కూడా యేసయ్య ఇంత బాధపడలేదంట. అలాగే ఇస్కరియోతు యోధ ఆయనతో ఉంటూ మరి 30 వెండి నాణ్యాలకి అధికారులకి అమ్మివేసినా కూడా యేసయ్య బాధపడలేదు. మరి శిష్యులందరూ ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఒక్క యోహాను మాత్రమే కదా అక్కడ సిలువ దగ్గర ఉన్నది. అందరూ వదిలివేసి వెళ్ళినా మరి ఆయన్ని కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. మరి కొరడాలతో ఆయన్ని కొడుతున్నప్పుడు ఆయన చర్మం అంతా బయటికి వచ్చేస్తా, రక్తం కారుతా, రక్తసిక్తమై ఒక మాంసపు ముద్దలాగా ఆయన తయారైపోయాడు. ముఖం మీద ఉమ్మి వేశారు, మరి ఆ కొరడాలతో కొట్టి ఒళ్ళంతా గాయం చేశారు. అప్పుడు ఆయన బాధపడలేదంట. ఉమ్మి వేసినా, హేళన చేసినా కూడా బాధపడలేదు. అలాగే ఆ ముళ్ళ కిరీటం ఉంటుంది కదా, అది కూడా ఆయన తల మీద పెట్టి నొక్కినప్పుడు, కొట్టినప్పుడు మరి అన్ని మంచి పనులు చేసిన యేసయ్యని దూషించినా కూడా ఆయన మాట్లాడాల, ఏమనలా. ఎవ్వరు ఏ శిష్యులు అక్కడ లేకపోయినా, పారిపోయినా ఏమి అనని యేసయ్య ఇప్పుడు మాత్రం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటున్నారు. అంటే ఈ మనుషుల వైపు, ఈ లోకంలో ఉన్న బంధాల వైపు అయినా చూడలేదు, తండ్రి వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి నన్ను చేయి విడిచాడనే బాధతో యేసయ్య ఆ మాట చెప్తున్నారనమాట. ఇంకా ఎన్ని శ్రమ అయినా ఓర్చుకున్నారు, కానీ తండ్రి చేయి విడిచేటప్పటికి యేసయ్య తట్టుకోలేకపోయారు. అందుకే నా దేవా నా దేవా అని పిలుస్తున్నారు. మొదటి మాటలో ఏమన్నారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అని తండ్రి అని పిలిచారు కదా. కానీ ఇక్కడ మాత్రం నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. తండ్రిని కుమారుడు తండ్రి అని పిలుస్తారు. దేవా అని ఎవరిని పిలుస్తారు? ఒక మానవుడు దేవుణ్ణి దేవా అని పిలుస్తారు కదా. అంటే ఈయన మానవత్వాన్ని కలిగి ఉన్నాడు, దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన మానవుడిగా సెలువు మీద ఉన్నాడు. కాబట్టి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని దేవుణ్ణి పిలుస్తున్నారనమాట. మరి ఆయన ఒకే సమయంలో 2
పాటిస్తున్నారు. దైవత్వాన్ని మానవత్వాన్ని రెండు ఆయన చూపిస్తున్నారనమాట. అలాగే యాజకునిగా కూడా మారి వీరిని క్షమించమని కూడా విజ్ఞాపన చేసే దేవుడుగా మనం చూస్తున్నాము. మరి దేవుని కుమారుడిగా ఆ శిలువ మీద ఉండి మరణిస్తే ఆ బలికి అర్థం లేదనమాట. ఒక మానవుడిగా జన్మించాలి, మరణించాలి కాబట్టే ఆయన మానవుడిగా ఇక్కడ ఆ బలి పశువుగా ఆయన వధించబడటానికి సిద్ధమైపోయాడు. అక్కడ దేవుని కుమారునికి మరణం ఉండదు కదా, మానవుడిగానే మరణించాలి కాబట్టి ఆయన నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావనే ఆ బాధతో ఆవేదనతో అంటున్న మాట అనమాట. ఇప్పుడు ఇక్కడ మరి తండ్రి కుమారుని విడిచిపెడితేనే ఆయన తట్టుకోలేకపోయాడు ఆ బాధని. తండ్రి నా దేవా అని పిలవకుండా ఉండలేకపోయాడు. యోహాను 14:10 మనం చూస్తే ఏమని ఉంటుందంటే, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని యేసయ్య అంటున్నాడు. అలాగే యోహాను 8:29 కూడా నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. మరి తోడై ఉన్న తండ్రి ఆయన యందు ఈయన యందు ఆయన ఉన్న దేవుడు ఇప్పుడు ఎందుకు యేసయ్యని విడిచేశాడు అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఎందుకు ఆయన వదిలిపెట్టాడు, తండ్రి కుమారుణ్ణి ఎందుకు వదిలిపెట్టాడు? కారణం ఏంటంటే మనందరి పాపాలు యేసయ్య మీద మోపబడ్డాయి కాబట్టి తండ్రి యేసయ్యని వదిలిపెట్టారనమాట. మరి ఈ మానవ జాతి అంతటి కోసం యేసయ్య సిలువలో మనుష్య కుమారునిగా మరణిస్తున్నాడు కాబట్టి ఆ సిలువలో బలి కావలసి ఉంది కాబట్టి ఆ సమయంలో తండ్రి ఈయన్ని విడిచిపెట్టే విధానం వచ్చిందనమాట. మరి యెషయా 53:6 ఉంటుంది కదా, యెహోవా మన అందరి దోషములను ఆయన మీద మోపాడు, మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. మన యొక్క దోషాలు మన యొక్క పాపాలన్నీ దేవుడు ఏం చేశాడంటే కుమారుని మీద మోపటం వల్ల ఆయన పాపముగా చేయబడినప్పుడు అందుకే ఆ పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు చూడడు కాబట్టి తండ్రిగా ఆయన విడిచిపెట్టాడు. అలాగే 2 కొరింథీ 5:21 ఉంటుంది కదా, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా, మనం ఎవరమే పాపముతో జన్మించిన వారం కదా, మనము ఆయన యందు నీతి అగునట్లుగా దేవుడు ఆయన్ని మన కోసం పాపముగా చేశాడంట. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాం కాబట్టి పాపులమైన మనము నీతిగా మార్చబడ్డాము. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్మని అడుగుతారు కదా దావీదు కీర్తనలో. అలాగే దేవుడు మనల్ని ఒక నీతిగా, ఆయన నీతిగా, మనకైతే అది సాధ్యం కాదు కానీ దేవుడు అలా నీతిగా చేయటానికి ఆయన్ని పాపముతో నిండిన మనిషిగా చేశారనమాట. మరి ఆయనతో మనం నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరిక. మరి సాధారణంగా మనకి శ్రమ వచ్చినప్పుడు మనకి ఎవరు తోడు ఉంటారు? ఈ లోకంలో కాదు, దేవుడు మనకి తోడుగా ఉంటారు. 91వ కీర్తనలో ఉంటుంది కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మరి శ్రమలో తోడై ఉంటానన్నాడు కానీ ఇక్కడ యేసయ్యకి తండ్రి తోడుగా లేకుండా ఆయన చేతిని వదిలేసిన పరిస్థితిని చూస్తున్నాం. అలాగే స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నారు కదా, కొట్టినప్పుడు ఆయనకి దేవుని ప్రత్యక్షత కనిపించింది, స్టెఫన్ని దేవుడు వదిలిపెట్టలేదు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో అగ్ని అనే శ్రమలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారి మధ్యకి 4వ వ్యక్తిగా ఆయనే వచ్చేసాడనమాట. తన బిడ్డలు శ్రమ పడుతుంటే ఆయన చూసి ఆనందించే దేవుడు కాదు. మరి ఇక్కడ మాత్రం యేసయ్య శ్రమ పడుతున్నా కూడా దేవుడు చూస్తా ఆ చెయ్యిని విడిచిపెట్టే సందర్భం ఎందుకు వచ్చిందంటే మన యొక్క పాపాన్ని నిమిత్తం ఆయన చెయ్యి విడిచేవాళ్ళుగా చూస్తున్నాం. మరి ఏదైనా తోటలో మొదటి ఆదాము ఉన్నాడు కదా, ఆయన పాపం చేసినప్పుడు మరి ఆ కలిగిన ఆ శాపాన్ని దాన్ని అంతటిని కొట్టివేయటానికి దేవుడు అలా చేయి విడిచిపెట్టారని చూస్తున్నాము. ఏదైనా తోటలో రోజు తండ్రి అయిన దేవుడు వచ్చి ఆదాము అవ్వలతో ముచ్చటిస్తూ ఉండేవాడు కదా. ఎప్పుడైతే వీళ్ళు సర్పపు మాట విన్నారో ఒక శాపము ఒక మరణము వచ్చింది కాబట్టి అప్పుడేమైంది, దాక్కోవడం మొదలుపెట్టారు, దేవునికి దూరంగా పాపం చేశారు. పాపం లేనప్పుడు తండ్రితో చక్కగా మాట్లాడారు. ఒక పాపము చేశాక దాక్కునే స్వభావం వీళ్ళు కలిగి ఉన్నారనమాట. మనము కూడా
పాపము లేనప్పుడు దేవునితో చక్కగా సంతోషంగా మనస్ఫూర్తిగా మాట్లాడతాం. ఒక పాపిగా ఉన్నప్పుడు పైన పెదవులతో ప్రార్థన చేస్తాం అన్నమాట. అటువంటిది కాకుండా మనల్ని ఏం చేయాలంటే పూర్తిగా మనల్ని మనం సరిచేసుకొని దేవుణ్ణి వెంబడించే వాళ్ళంగా ఉండాలి. మరి ఏదేను తోటలో కలిగిన ఆ పాపం వల్లే ఈ ఎడబాటు అనేది వచ్చిందనమాట. మరి మనందరి పాపాలు ఆయన మీద మోపటం వల్ల పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి తండ్రి యేసయ్య చెయ్యిని వదిలిపెట్టారు. మరి రోమా 8:32 ఉంటుంది కదా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయగా ఆయన మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. మన పాపాలను క్షమించటానికి తన సొంత కుమారుణ్ణి కూడా మనకు అప్పగించటానికి వెనుతీయలేదంట. మరి మనల్ని రక్షించటానికి, మరి మన పాపాలను క్షమించటానికి, మరి ఆయన దగ్గర మనకి స్థానం ఇవ్వాలంటే ఆ పరలోకములో నిత్య రాజ్యములో ఇందాక విన్నాం కదా, జయించిన వానిని ఆయన సన్నిధిలో ఆ జీవవృక్ష ఫలాలు ఇవ్వటానికైనా, ఆయన మన్నా ఆహారం భుజించటానికైనా, ఆయన ఇచ్చే పేరు మనం పొందుకోవటానికైనా, దానికి మనల్ని సిద్ధపరచట కోసం తన ఏకైక కుమారుని, సొంత కుమారుణ్ణి మనకి అప్పగించారు పాపమునకు అనమాట. ఆ సిలువలో బలి చేశారు. మరి దేవుడి మనుషుల్ని ఎప్పుడు వదిలేస్తారంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు, లేకపోతే ఆస్తులు లేనప్పుడు, మరి అందహీనంగా ఉన్నామనో, మరి దరిద్రులుగా ఉన్నామనో, ఇవన్నీ దేవుడు మనల్ని చూడు. మనం వయసు అయిపోయింది, ముసలి వాళ్ళు అయిపోయారు, వీళ్ళ వల్ల నాకేం ఉపయోగం ఉన్నదని దేవుడు అనుకోడు అనమాట. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఏ వయసులో కూడా ఎంతటి వారమైనా మనల్ని దగ్గరికి తీసే దేవుడుగానే ఉంటాడు, కానీ మనల్ని విడిచిపెట్టడని మనం తెలుసుకోవాలి. అయితే పాపము చేసినప్పుడు మాత్రమే ఆయన మనల్ని విడిచిపెడతాడు. అలాగే సంసోను గురించి కూడా మనం చూస్తాం కదా, ఆయన కూడా దేవుడు, మరి సంసోను దేవునితో ఉండడం వల్ల ఒక గొప్ప బలవంతుడుగా సంసోను చూస్తాము. మరి సంసోను ముందు ఏ ఒక్కళ్ళు నిలబడలేకపోయారు. ఎందుకంటే సంసోను దేవునితో ఉన్నాడు, దేవుని హస్తం సంసోనుతో ఉంది కాబట్టి సంసోను ఏం చేస్తాడు, మరి ఆ గాడిద దవడ ఎముక పట్టుకొని ఫిలిష్తీయులు అందరిని, అంటే శత్రువులందరినీ సంహరించిన విధానం మనం న్యాయాధిపతుల్లో చూస్తాం కదా. మరి అటువంటి శక్తి కలిగిన ఆ సంసోను, అంత గొప్ప ధైర్యశాలి బలవంతుడైన ఆ సంసోను మరి ఒక కారణం వల్ల దేవునికి దూరం అయిపోయాడు. ఆ కారణం ఏమిటంటే ఆయన చేసిన పాపం వల్ల శత్రువులు వచ్చి ఆయన్ని పట్టుకున్న వెంటనే ఆయన కళ్ళు ఓడబీకే స్థితి ఆయన తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఒక వ్యభిచారం అనే పాపములో ఆయన పడిపోవడం వల్ల దేవుని మాట, ఇక్కడ ఆయన ఎవరు, ఒక నాజీరు చేయబడిన వాడు కదా, మరి దేవుని మాటకు ధిక్కరించి ఎప్పుడైతే ఆ సంసోను తన జీవితాన్ని గడిపాడో అప్పుడు ఏమైపోయాడంటే దేవుడు ఆయన్ని ఎడబాసెను అని ఉంటుంది న్యాయాధిపతులు 16:20. అయితే యెహోవా తనని ఎడబాసెనని తనకి తెలియకపోవటం వల్ల ఎప్పటిలాగా ఏం చెప్తున్నాడు, ఆమె నీ బలం దేనిలో ఉంది అని అడుగుతున్నప్పుడు చెప్తా ఉంటాడు కదా, నా బలము నన్ను కట్టేస్తే, కొత్త తాళ్ళతో కట్టేస్తే అది తెంపితే అని చెప్పి చివరికి ఆయన చెప్తాడు ఏమని, నా వెంట్రుకల్లో నా బలం ఉంది అని చెప్తారనమాట. అప్పుడు ఆమె వాళ్ళకి ఫిలిష్తీయులకు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఆ వెంట్రుకలు అవన్నీ కట్ చేసినప్పుడు ఆయనలో నుంచి ఆ శక్తి, దేవుని యొక్క బలము పోతుంది. పోయినప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఎప్పటిలాగే నేను విడజిమ్ముకొని లెగుస్తాను అనుకుంటాడు, కానీ దేవుడు అక్కడ ఆయన్ని ఎడబాసాడంట. ఎడబాసిన సంగతి తెలియక ఎప్పటిలాగే లేవాలని చూస్తాడు. లేవలేక పడిపోయినప్పుడు ఆ శత్రువులు వచ్చి ఆయన్ని పట్టుకొని మరి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే గానుగని, ఎద్దుని కట్టి తిప్పుతారు కదా గానుకి, ఆ ఎద్దు ప్లేస్లో ఈ సంసోను నుంచి గుడ్డివాణిగా ఉండి ఆ గానుగుని తిప్పే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఎందుకంటే దేవుని మాటకు ధిక్కరించి మరి ఆయన ఏం చేశాడు, పాపం చేయడం వల్ల, వ్యభిచారం చేయడం వల్ల ఒక ఎద్దుగా ఆయన మార్చబడ్డాడు అనమాట. పాపములో ఉన్న మనుషులకి దేవుడు దూరంగా ఉంటాడు. దాన్ని ఒప్పుకొని సరిచేసుకుంటే దేవుడు ఆయన చెయ్యి ఇచ్చి వాళ్ళని లేవనెత్తటానికి సమర్థుడు అనమాట. మరి బలవంతుడే కానీ పాపంలో పడగానే ఆయన గుడ్డివాడైపోయాడు. మరి ఇక్కడ యేసయ్య అంటున్నాడు కదా, మరి నా దేవా
నన్నెందుకు చేయి విడిచావు అంటున్నాడు. మరి ఏ పాపం యేసయ్య అయితే చేయలేదు కదా, మరి నన్ను ఎందుకు చేయి విడిచావు అంటున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే లోక పాపం అంతా ఆయన మీద మోపారు కాబట్టి, ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి ఒక క్షణం మాత్రమే దేవుడు ఆయన్ని విడిచినట్లు ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఆ ఎడబాటును కూడా తట్టుకోలేక యేసయ్య అంటున్నారు, నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అంటున్నారు. మరి మనం ప్రతి క్షణం దేవునితో హత్తుకొని ఉంటున్నామా, మనకి దేవునికి ఎడబాటుతో ఉంటున్నామా అనేది మనల్ని మనం సరి చేసుకోవాలి. మరి ఆ త్రియేక దేవుడైన ఆయన ఒక్క క్షణము ముగ్గురు విడిపోయారా అన్నట్టు నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అని పెద్దగా యేసయ్య పలుకుతున్నారు. మరి ఎందుకు యేసయ్య చెయ్యి విడిచిపెట్టాడంటే తండ్రి అయిన దేవుడు మన చెయ్యి పట్టుకోవడం కోసం యేసయ్యని వదిలిపెట్టారనమాట. మరి మన కోసం ఆయన్ని పాపంగా చేశాడు. మరి మన కోసం నలగొట్టబడ్డాడు. ఆయన శరీరంలో ఏ అవయము, మరి మనం ఉన్నాం కదా, ఏ మన శరీరంలో ఉన్న ఏ అవయవాలతో పాపం చేస్తామో ఆ అవయవాలన్నీ యేసయ్య నలగొట్టబడినాయి అంట. అక్కడ ఫోటోలో చూపించినట్లుగా ఆయన ఆకారం అయితే లేదు. ఒక మాంసపు ముద్దని ఆ కర్రకు పెడితే వెనక నొప్పి అన్ని భరించిన దేవుడు ఒక్క తండ్రి ఎడబాటునే తట్టుకోలేక అలా పిలుస్తున్నారు. మరి అంతటి శ్రమని యేసయ్య మీద మోపారు కదా తండ్రి అయిన దేవుడు. మరి అలా చేయడం వల్ల మనకి ఏమైందంటే దేవుడిని చెయ్యి విడిచిపెట్టడం వల్ల, యేసయ్యని చెయ్యి విడిచిపెట్టడం వల్ల మనకేమైందంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం అనేది వచ్చింది, మనకి విమోచన అనేది కలిగింది. రోమా 8:1 ఉంది కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎప్పుడైతే ఆయన రక్తంతో కడగబడ్డామో, మన పాపాల నిమిత్తము యేసయ్య బలి అయిపోయారో, వెంటనే మనకి ఏమైంది, మనకు రావలసిన శిక్ష, మనకు రావలసిన ప్రతిదీ దేవుడు దాన్ని అంతటిని కొట్టివేశాడు అనమాట. ఏ శిక్షా విధి లేకుండా ఆయన చేశాడు. మరి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని ఉంది. మరి కాబట్టి ప్రభులో మనం కానీ ఉంటే మనకు కూడా ఏ శిక్ష ఉండదు. కానీ మనం దేవునికి దగ్గరగా ఉండకపోయినా, రక్షణ పొందలేకపోయినా మనము ఆ శిక్షకి అర్హులమే అవుతాము, ఆ నిత్య నరకానికి వారసులం అవుతాము. మనం అలా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనము సరిదిద్దుకొని పశ్చాత్తాపపడి దేవునితో ఆయన హత్తుకొని కానీ జీవిస్తే ఆయన రాజ్యములో మనకి ఒక మంచి పేరునిస్తాడు దేవుడు. మరి మనకి ఒక ప్రత్యేకతని ఆయన ఇస్తాడనమాట. మరి ఇంకా రక్షణ పొందని వాళ్ళు మాత్రం ఉంటే రక్షింపబడాలని, మరి బాప్తీసం తీసుకోని వాళ్ళు ఉంటే బాప్తీసం తీసుకోవాలని మరి ఆయన కోరుకుంటున్నారు. మరి మనం కూడా రక్షింపబడిన వాళ్ళము, ఇంకా నమ్మకమైన వాళ్ళముగా, దేవునికి ఇష్టమైన వాళ్ళంగా మనం ఉంటూ ఆయన మార్గంలో కానీ నడిస్తే, ఆయన చిత్తానుసారంగా మనం కానీ జీవిస్తే ఒక తీర్మానం తీసుకోవాలి, అయ్యా నేను నీ బిడ్డగా ఉంటాను, నీ సాక్షిగా ఉంటాను, నేను ఏ తప్పు చేయకుండా నిన్ను అంటి పెట్టుకొని ఉంటాను అని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. తప్పు చేయకపోవడం అనేది ఉండదు, చేస్తారు. కాబట్టి ఏం చేయాలంటే ప్రతిదీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలన్నమాట. అలా చేయకుండా ఉండడానికి సామర్థ్యాన్ని కూడా నువ్వే ఇవ్వయ్యా నాకని మనం దేవుణ్ణి అడిగే వాళ్ళంగా ఉండాలి. దేవుడు అనుకుంటాడు కదా, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరిక కదా. మరి మనందరూ మారు మనసు పొందితే ఆయన కోరికని నెరవేర్చిన వారమే మనం అవుతాం. కాబట్టి అటువంటి మారు మనసు కలిగిన జీవితాలు మనం జీవించి ఉండాలని ఆయన కోరిక. అయితే ఒక సందర్భం అండి, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు కంట పడవలు చేసుకోవాలంటే చాలా ఇష్టం అంట. అయితే అది కొనుక్కోవాలంటే ఆ బాబుకి డబ్బులు లేవంట. డబ్బులు లేకపోతే ఆ తండ్రిని అడుగుతూ ఉంటాడు, నాన్న నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నాకు చిన్న చెక్క ముక్కలు తీసుకురావా అని అడుగుతాడంట. చానాళ్ళకి ఆ తండ్రి ఏం చేస్తాడంటే చెక్క ముక్కలు తీసుకొచ్చి ఇస్తాడు. ఆ చెక్క ముక్కలతో చిన్న పడవని, బోట్ లాంటి చిన్న పడవని అబ్బాయి చేసుకుంటాడంట. చేసుకొని దాన్ని అబ్బాయికి ఇష్టం వచ్చినట్టు, అది బాగుందా లేదా ఎట్లా కాదు, అబ్బాయికి నచ్చినట్లు దాన్ని చేసుకుంటాడంట.
దానికి ఈ అబ్బాయి సొంతగా సంపాదించుకున్న డబ్బులతో కలర్స్ వేస్తాడంట. ఆయనకి నచ్చిన కలర్స్ వేసుకుంటాడంట. వేసుకొని దీన్ని నేను నీటిలో వదిలిపెట్టాలి అనుకుంటున్న ఆ టైంలో వర్షం పడుతుందంట. అప్పుడు పల్లెటూరులో ఇట్లా రోడ్ల మీద గుంటలు గుంటలు ఉంటాయి కదా, ఆ నీళ్లు ఉంటే ఆ పడవను తీసుకెళ్ళి దానిలో పెడతాడంట. చెక్క బొట్టుని తీసుకెళ్ళి దానిలో పెట్టినప్పుడు సంతోషపడుతున్నాడంట. నేను చేసుకున్న బోట్ అది, నేను చేసుకున్న పడవ, నాకు నచ్చిన రంగు నేను వేసుకున్నాను అని సంతోషపడుతున్నప్పుడు ఆ వర్షం పెద్దదయ్యి పైనుంచి వరదలాగా నీరు వచ్చి ఆ నీటిలో ఆ పడవ కొట్టుకుపోయిందంట. కొట్టుకుపోయినప్పుడు ఈయన అబ్బాయి పరిగెత్తుతానే పరిగెత్తాడు కానీ దాన్ని అందుకోలేపాడంట. ఇంకా ఆ రోడ్డు అంతా చివరి దాకా పరిగెత్తి అది ఎక్కడా కనిపించలేదు. కానీ ప్రతిరోజు దాన్ని వెతుకుతానే ఉన్నాడంట. అట్లా వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక షాపు రోడ్డు మీద వెళ్తుంటే ఒక షాపులో ఒక బొమ్మ కనిపించిందంట. ఆ బొమ్మ ఏంటంటే ఈ అబ్బాయి చేసిన పడవంట. వెళ్ళి లోపలికి వెళ్ళి నాదే కదా అని చెప్పేసి తీసుకొని వస్తుంటే ఆ షాపు ఓనర్ అంటాడంట, ఏంటి బాబు ఏంటి అంటే, ఇది నాదే అంకుల్, నేను తీసుకెళ్తున్నా అంటే, నీదేంటిది, నాది ఇది అంటాడంట. కాదు అంకుల్, నేను చేసిన బొమ్మ ఇది, నేను వేసుకున్న కలర్ ఇది, నాది అంటే, ఒకప్పుడు నీదేమో ఇప్పుడు నీది కాదు, ఇది నేను కొని తెచ్చుకున్నాను, నీకు కావాలంటే మరలా కొనుక్కో నువ్వు అని చెప్తాడంట. చెప్పినప్పుడు ఎంత దాని కాస్ట్ అని అడుగుతాడంట. అడిగి ఆ డబ్బులు తెలుసుకొని అబ్బాయి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ కష్టపడతాడంట ఆ డబ్బు సంపాదించడం కోసం. కష్టపడి ఆ డబ్బును మళ్ళీ తీసుకొని వెళ్ళి అది తీసుకొని వెళ్ళి ఆ ఓనర్కి ఇచ్చి ఆ పడవను తీసుకొని దాన్ని సంతోషంగా చూస్తూ 2 సార్లు నువ్వు నా దానివే అంటాడంట. అంటే ఆ దానితో ఆ పడవతో 2 సార్లు నువ్వు నా దానివే అంటాడంట. అంటే యేసయ్య అంటే ఫస్ట్ ఆయన చేసుకున్నాడు, తర్వాత ఈ అబ్బాయి ఆ కష్టపడి సంపాదించిన డబ్బుతో దాన్ని కొనుక్కున్నాడు. అలాగే దేవుడు కూడా మనల్ని అంటున్నాడంట, 2 సార్లు మీరు నా వాళ్ళే అంటున్నాడంట. ఎట్లా అది? తల్లి గర్భంలో మనం పిండమైనప్పుడు ఆయనకి ఇష్టం వచ్చిన రూపంలో మనల్ని మార్చేసుకున్నాడు. మనం పుట్టినాక మనల్ని చూస్తూ ఆయన సంతోషపడ్డాడు. ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు, మన మీద చెక్కుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకం అనే సముద్రంలో పాపంతో కొట్టుకుపోయినప్పుడు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ కష్టాల్లో మునిగినప్పుడు మళ్ళా నువ్వు నాకు కావాలనిపించింది. అప్పుడు నేను నా ప్రాణం పెట్టి, నా రక్తం ఇచ్చి, నా ప్రాణం అంతా నీ కోసం పెట్టి మళ్ళీ నిన్ను నేను కొనుక్కున్నాను, సంపాదించుకున్నాను అని యేసయ్య అంటున్నారంట. అంటే యేసయ్య కూడా అంటున్నారు మనల్ని, 2 సార్లు నీవు నా దానివే, 2 సార్లు నీవు నా వాడవే. ఎందుకంటే ఫస్ట్ ఆయన రూపంలో చేయబడ్డాము, తర్వాత ఆయన రక్తంతో కొనబడ్డాం. కాబట్టి మనము 2 సార్లు ఆయన వారమై అన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మారు మనసు అనేది పొందుకొని ఆయన బిడ్డలముగా, ఆయన సాక్షులంగా మనం ఉంటే మన యందు ఆయన జాలిపడి కనికరించి మనల్ని ఆయన సొంత బిడ్డలుగా చేసుకోవడానికి సంతోషిస్తాడు. కాబట్టి ఆయన సంతోషపెట్టే వాళ్ళంగా మనము ఉందుముగాక.